హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏ పండుగలకైనా ఈజీగా చేసుకునే ఈ అటుకుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి. మందంగా ఉట్టుకునే అటుకులైనా పర్వాలేదు, లేదా ఇలా పేపర్ అటుకులైనా పర్వాలేదండి. ఏదైనా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అటుకులు అనేది ఇలా వేగి కాస్త క్రిస్పీగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 3 యాలకులు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగాక 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లు వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వారు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా కరిగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరిని లేదా పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలని ఇలా ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పాలు వేయడం వలన ఈ లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఇలా పాలల్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక ఒకసారి అంతా ఇలా గడ్డలను ఇలా స్మాష్ చేసుకుంటూ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోవాలి. మొత్తం అంతా ఇలాగే చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల లడ్డు రెడీ అండి. ఏ పండుగలకైనా చాలా ఈజీగా మనం ఈ లడ్డూలు ఇలా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన అటుకులతో చేసిన లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.